హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. రాగి పిండితో రవ్వ దోశ. డైలీ మన డైట్లో మిల్లెట్స్ యాడ్ చేయాలనుకుంటే ఈ రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ దోశ కోసం ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్సే కావాలి. ఒకసారి చూద్దాము. 1 కప్పు రాగి పిండి, 1/2 కప్ ఉప్మా రవ్వ, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ రాగిపిండి వేసుకుందాము. ఇక్కడ నేను హోల్సమ్ ప్రీ సోక్డ్ రాగిపిండి తీసుకున్నాను. రాగుల్ని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి తయారు చేసిన రాగిపిండి ఇది. మీకు కూడా ప్యూర్గా మంచి క్వాలిటీ రాగిపిండి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దీంట్లో 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి, 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. నేను 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ మన కన్సిస్టెన్సీని బట్టి ఇంకా వాటర్ వేసుకోవాలి. అంటే బాగా పల్చగా ఉండాలి పిండి. ఇలా కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇది బాగా పల్చగా ఉండాలి, ఎందుకంటే రవ్వ దోశ కదా, ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి దోశలు. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనం క్యారెట్ తురుము వేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసుకుందాము. ప్యాన్ మాత్రం బాగా వేడి చేసుకోవాలి. ఉల్లిపాయని సగానికి కట్ చేసి ఆయిల్లో ముంచి ఈ దోశ పెనానికి రాసుకోవాలి. ఉల్లిపాయ రాయడం వల్ల దోశ ఈజీగా వచ్చేస్తుంది. ఎవ్రీ టైం దోశ వేసేటప్పుడు బ్యాటర్ కలుపుకొని వేసుకోవాలి, ఎందుకంటే పిండి అడుక్కెళ్ళిపోతుంది. అందుకని ఎవ్రీ టైం కలుపుకుంటూ ఉండాలి. బ్యాటర్ ఎంత పల్చగా ఉంటే దోశలు అంత క్రిస్పీగా వస్తాయి. దోశ మందంగా వేస్తే మెత్తగా వస్తాయి. సన్నగానే వేసుకోవాలి క్రిస్పీగా రావాలంటే. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పైనుండి వేసుకుందాము. రవ్వ దోశని ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి, క్రిస్పీగా దోశ రెడీ అయిపోయింది. రాగి పిండి తిన్నాము అన్నట్టే లేకుండా రవ్వ దోశలాగానే సూపర్ ఉంటుందండి. మీ ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చూసారు కదా, హెల్తీగా టేస్టీగా రాగి రవ్వ దోశ ప్రిపేర్ అయిపోయింది. నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.